ఎమ్మెల్యే. ఒకసారి తనతో రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. అలాగే గాజర్ల అశోక్ గారు ఇప్పుడు ఏదైతే జయశంకర్ భూపాలపల్లికి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారో అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మనం చూస్తున్నాం అంటే ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ హత్యలు అనేది పెద్దగా మనకు కనిపించవు. ఎందుకంటే అక్కడ ఇష్యూ కానివ్వండి, ఏదైనా జరిగినప్పుడు అది డిఫరెంట్గా డీల్ చేస్తుంటారు. కానీ ఈ రాజకీయ హత్యలు అన్నది ఇప్పుడు జరగడం కానివ్వండి, ఈ హత్య జరిగే క్రమంలో కీలకంగా మాట్లాడుతున్న విషయం మాత్రం ఏదైతే కాళేశ్వరం కేసుని కోర్టుకి దృష్టికి తీసుకెళ్ళి ప్రజల దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తి కాబట్టి అది అందులోనూ ఈ మధ్యలోనే దీనిపైన విచారణ ఉంది, అందులో కన్విక్ట్ అయ్యే అవకాశం ఉందనే భయంతోనే ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ ఆయన్ని హత్య చేయించారనే ఒక వాదన కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొస్తుంది. ఈ రెండు విషయాలపైన మీ విశ్లేషణ. ఇంజనీర్ల బృందం వచ్చింది, అందులో ఎక్కడ ఏ అవకతవకలు లేవు, ఇబ్బందులు లేవు అని చెప్పింది. కేంద్ర ప్రతినిధి బృందం వచ్చింది, వాళ్ళు ఎవరూ చెప్పలేదు ఈ విషయాన్ని. ఈ రోజు అవినీతి జరిగింది అని చెప్పేసి ఈయన ఏదో కేసు వేసినంత మాత్రాన ఏదో జరగబోతుంది అని చెప్పేసి మేము హత్య చేస్తున్నాం అని చెప్పేసి హత్య ప్రయత్నానికి పూనుకున్నామనో బురద చల్లే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేయడం అనేది విడ్డూరంగా ఉంది, దురదృష్టకరం. ఎందుకంటే ఈ హత్య రాజకీయాలు ఏమన్నా తెలిస్తే అవపోసాన పట్టిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు తప్ప మాకు అటువంటి సంస్కృతి సాంప్రదాయం లేదు. తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా బదనాం చేయడానికి ట్రై చేసిరు, సోషల్ మీడియాలో ఇబ్బందులు పెట్టిరు, కోర్టులలో కేసులు వేసారు. ఎవరిని వాళ్ళే న్యాయపరంగా వాళ్ళ పోరాటం వాళ్ళకున్న హక్కు అది. దాని ప్రకారం ఎవరికున్న స్వేచ్ఛ వాళ్ళు వినియోగించుకోమని చెప్పినాం. కానీ ఇటువంటి హత్య రాజకీయాలకి ఏదో కేసులో ఏదో అవుతుందని దీనికి సంబంధించి విశేషాత్మకంగా ప్రతినిధి బృందాలు వచ్చినప్పుడు తేలింది, ఇంకోటప్పుడు తేలింది. ఇప్పుడు ఈయన ఒక సామాన్యుడు పౌరుగా అప్పీల్ చేసినంత మాత్రాన దాంట్లో ఏదో అయిపోతుందని చెప్పేసి చేసిడు అనేది బురదల్లి అంటగట్టే ప్రయత్నం చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. రాజకీయాలు అంటే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉన్నంత మాత్రాన ఇక ఎట్లాగో ప్రతిపక్షం వాళ్ళ మీద బురద చల్దాం, ఇక అవకాశం వచ్చిందల్లా వీళ్ళకి అంటగడదామని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదనే విషయాన్ని మళ్ళొకసారి. కానీ ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవే తరహా ఆరోపణలు చేస్తున్నారు. అనుమానం ఉన్నది వాళ్ళ ముగ్గురు పైన, అందులో ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన ఉంది అన్నది ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. అది దానికి కారణంగా చూస్తే కూడా ఏదైతే గంట వెంకటరామరెడ్డికి సంబంధించిన అనుచరులే వచ్చి హత్య చేశారు కాబట్టి దాని లీడ్స్ అక్కడికి వెళ్తున్నాయి అన్నది ఆమె కూడా ఒక ఆరోపణ చేశారు. సో అంటే సరే, తన బాధని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. బట్ అదే సందర్భంలో ఈ ఆరోపణలు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ కుటుంబాన్ని ప్రోత్సహించి కాంగ్రెస్ నాయకులు అక్కడ ఏ రకాల ప్రయత్నాలు చేసారో తెలియదు. ఈ కుటుంబాన్ని వాడుకోవడానికి, బలిపశువుని చేయడానికి ఏం వాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియదు. బట్ రాజకీయంగా దీన్ని బురద జల్లి పులిమే ప్రయత్నం చేయటం అనేది మంచిది కాదు. పూర్వాపరాలు తెలుసుకోవడానికి వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా. ఏదైనా ఎంక్వైరీ చేయొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయొచ్చు, సిబిఐకి ఆర్డర్ చేయొచ్చు, ఇంకా వేరే ప్రతినిధి బృందాలను ఎవరినైనా సిపిసిఐడి నుంచి తీసుకురావచ్చు, ఏది తీసుకొచ్చైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. విచారణ చేపట్టక ముందు, విచారణలో తేలక ముందు ఎవరి మీద బురద జల్లి అంటగట్టే ప్రయత్నం చేయటం అనేది మంచి సబబు కాదు, మంచి సాంప్రదాయం కాదు.